వరకు కూడా ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్ షాప్ దగ్గరికి ఇంతవరకు పోలేదు. సిగ్గుతో తల వంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మీ అధికారులందరూ పట్టపగలే ఉదయం 10:30కు గౌరవ యూనియన్ హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, దేశం కోసం ధర్మం కోసం అని ప్రతిరోజు కూడా బాకా పెట్టుకొని ఊదుతున్న బీజేపీ కేంద్ర హోంమంత్రి ఆఫీస్కు కూతవేటు దూరంలోనే జిల్లా కోర్టుకు ఎదురుగానే పిఎంజే జ్యువెలర్స్లో మాస్కులు లేకుండా 5 మంది అగంతకులు పిస్టల్స్ తీసుకొచ్చి 4గురిని మీద కార్పులు జరిపి అక్కడ ఉండే బంగారం వెండి దోసుకొని పోయిన ఇంతవరకు వాళ్ళు దొరకలే. మరి హోంమంత్రి కదా, హోంమంత్రి కిందనే 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక డీజీపీ ఉన్నాడు, ఎంతోమంది కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని హోంమంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించాలి కదా. కనీస ధర్మం 4గురిని మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి వాళ్ళని ఓదార్చించు. మా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళని ఓదార్చిండ్రు. కనీసం హోంమంత్రి మీ హయాంలో జరిగిన ఘోరమైన నేరం, హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రి లేడు, కేంద్ర హోంమంత్రి లేడు. మరి ఈ దుర్మార్గులు, ఈ దుండగులు మాస్కులు లేకుండా పట్టపగలే 10:30కు వచ్చి మరి దాడి చేస్తూ ఉంటే, కాల్పులు జరుపుతూ ఉంటే